నేను జయశ్రీని. జయాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం KFC చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. మనము KFC చికెన్కి లెగ్ పీసెస్ తీసుకున్నాము. ఈ లెగ్ పీసెస్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాము. ఎందుకంటే దీంట్లోకి ఇప్పుడు మనం కలుపుకున్న ఉప్పు కారం అది పట్టి బాగా మసాలా అది పట్టి చక్కగా మనకి రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా అన్ని పీసెస్కి కూడా మనం ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాం కదా. దీనిలో ఒక స్పూన్ సాల్ట్, అలాగే కారం ఒక 3 స్పూన్స్ వేసుకుందాము. అంటే బాగా స్పైసీగా కావాలంటే 3 వేసుకోండి, లేకపోతే 2 స్పూన్స్ సరిపోద్ది. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాము. చికెన్ మసాలా ఒక స్పూను వేసుకున్నాం కదా. ఇవి బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు. చూసారు కదా, మసాలా మొత్తం కూడా ఈ విధంగా ముక్కలు పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. దాన్ని ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసి పొడి చేసుకున్నాము. చూసారు కదా, బ్రెడ్ ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. ఇది 1 కప్పు తీసుకున్నాను. అలాగే 2 eggs అనమాట, 2 eggs తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ని ఒకసారి బేటర్తో బీట్ చేసుకున్నాము. కళాయి పెట్టుకున్నాం కదా, దీనిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాము. మనము 15 minutes అయింది కదా పక్కన పెట్టుకొని. ఇప్పుడు మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టిద్ది. ఇప్పుడు దీన్ని లెగ్ పీస్ని తీసుకొని కార్న్ ఫ్లోర్లో ఇట్లా ముంచాలి. ఇలా ఈ పౌడర్ అద్దుకొని దీన్ని చూసారు కదా, ఎగ్లో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ పౌడర్లో ముంచాలన్నమాట. ఇట్లా ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. అప్పుడు బాగా కాలుతుంది. హైలో పెట్టుకుంటే కనుక మాడిపోతుంది, లోపల ఉడకదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. అలాగే ఇంకో పీస్ కూడా తీసుకున్నాము. ఇది ఉండ తిప్పుకున్నాము కాలి మీదుగా.
దీన్ని కూడా రెండో వైపు తిప్పుకున్నాము, కాలింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో పీస్ తీసుకున్నాము. మనం ఇలా ఒకసారి అయినా చేసుకోవచ్చు, లేకపోతే 2 టైమ్స్ అయినా ఇలా 2 సార్లు ఇలా కలుపుకొని వేసుకున్నా కూడా బాగా వస్తుంది. ఇది కూడా ఫ్రై అయింది కదా, ఇలా సిమ్లో పెట్టుకొని ఈ కళ్ళు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. దీన్ని కూడా పక్కకి తీసి పెట్టుకున్నాము. దీంట్లో చూసారు కదా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసి ఫ్రై పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా ఉంది. చూడంగానే మనకు తినేయాలనిపిస్తుంది కదా. కేఎఫ్సీ చికెన్ ఎలా ఉందో అలానే ఉంది కదా చూస్తుంటే. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చాలా ఎమ్మీగా ఉంది. ఇదిగోండి ఒకసారి తీసి చూపిస్తాను మీకు చక్కగా. చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి. మనకి మసాలా అది కూడా మంచిగా పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకుంటే మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.